రైట్ ఇక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బాబు ట్వీట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు 3 రోజుల పర్యటన నిమిత్తం దావోస్ వెళ్లారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నేడు ప్రారంభం కానుంది. ఇక 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు ఆయన బృందం పాల్గొనున్నారు. నిన్న సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లిన బృందం ప్రారంభం కానున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు కానుంది. అయితే ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రపంచ పెట్టుబడుల మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ చేర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నేను స్విట్జర్లాండ్ లోని దావోస్ క్లోస్టర్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సమావేశానికి గో ఏపీ నుండి ప్రతినిధి బృందం నాయకత్వం వహిస్తున్నాను అని పేర్కొన్నారు. రైట్ బాబు ట్వీట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు 3 రోజుల పర్యటన నిమిత్తం దావోస్ కు వెళ్లారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నేడు ప్రారంభం కానుంది. ఇక 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు ఆయన బృందం పాల్గొనున్నారు. అయితే నిన్న సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లిన బృందం ప్రారంభం కానున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు కానుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రపంచ పెట్టుబడుల మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ చేర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నేను స్విట్జర్లాండ్ లోని దావోస్ క్లోస్టర్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సమావేశానికి గో ఏపీ నుండి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నాను అని పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సీఎం చంద్రబాబు 3 రోజుల పాటు నిమిత్తం దావోస్ వెళ్లారు. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడి లక్ష్యంగా చంద్రబాబు అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమల అవసరం, డెవలప్మెంట్ అవసరం. అదేవిధంగా ఆ మ్యాప్ లో ఒక ప్రత్యేకత ఏపీ రాష్ట్రం చేర్చుకోవాలనే ఉద్దేశంతో కూడా చంద్రబాబు అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే స్విట్జర్లాండ్ లోని దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నేడు ప్రారంభం కానుంది. అయితే 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు అదేవిధంగా ఆయన బృందం ప్రత్యేకంగా కూడా ఇందులో పాల్గొనున్నారు. అయితే నిన్న సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం చంద్రబాబు బృందం రాత్రి 1 గంట నుంచి జూరిచ్ వెళ్ళింది. అక్కడ ప్రారంభం కానున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం బృందం అయితే హాజరు కానుందని చెప్పుకోవాలి. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు కూడా ఒక ఆసక్తికర ట్వీట్ అయితే చేశారు. ప్రపంచ పెట్టుబడుల మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ ని మళ్లీ చేర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలి, ప్రజలందరూ దీనికి తోడ్పాటు ఇవ్వాలి, అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే ఈ ట్విట్టర్ ద్వారా తెలియజేసినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా నేను స్విట్జర్లాండ్ లోని దావోస్ క్లోస్టవర్స్ లో ఉన్నాను. జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సమావేశానికి గో ఏపీ నుండి ప్రతినిధి బృందాన్ని నాయకత్వం వహిస్తున్నానని కూడా ఆయన పేర్కొన్నారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ పెట్టుబడుల ఆంధ్రప్రదేశ్ గా ముందుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే ఈ ట్విట్టర్ వేదిక కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే 2014 నుంచి 2019 నుంచి 24 వరకు కూడా ఎటువంటి పరిశ్రమలు రాలేదు, రాష్ట్రం అభివృద్ధి చెందలేదని చెప్పేసి కూడా ఒక పక్క టీడీపీ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దానికి భిన్నంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సిన అవసరం ఉంటుంది. పరిశ్రమల పరంగా కావచ్చు, డెవలప్మెంట్ పరంగా కావచ్చు, అన్ని ఒక మార్పు చూపించుకోవాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు బృందం ఈ 3 రోజుల పాటు దావోస్ పర్యటనలో ఈ ప్రపంచ ఆర్థిక సమావేశానికి అయితే హాజరవుతా ఉన్నారు. మొత్తంగా అక్కడ పెట్టుబడులు ఎవరైతే పెడతారో వాళ్ళందరినీ కూడా ఏపీ నుంచి ఆకర్షించేందుకైతే భద్రం చంద్రబాబు బృందం అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సదస్సుకి హాజరవుతా ఉన్నారు. 3 రోజుల పాటు ఈ సదస్సులో పాల్గొన్న తర్వాత రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు తీసుకొస్తారు, మరి ఎటువంటి పరిశ్రమలు వస్తాయని మాత్రం రాష్ట్ర ప్రజలందరూ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మేమైతే సిద్ధంగా ఉన్నాం, గో ఏపీ నుండి దావోస్ కి 3 రోజుల పాటు పరిశ్రమలు తేవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే ఒక ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే సాంబశివరావు, అంటే చంద్రబాబు ట్వీట్ కి సంబంధించి అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా చంద్రబాబు ట్వీట్ కూడా చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రస్తుతం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఇప్పుడు ఈ మధ్య డెవలప్మెంట్ అనేది లేదు, రాజధానిలో ఒక స్పష్టత లేదు. ఎందుకంటే రాజధాని మొన్నటి వరకు రాజధాని పరిస్థితి ఏ విధంగా ఉందో చూసాం, డెవలప్మెంట్ అంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్క పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా
పరిశ్రమల పరంగా అయితే ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉందంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యువతకు ఒక 20 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వేదిక అనేది రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా పరిశ్రమలు నెలకొల్పడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా చంద్రబాబు బృందం అయితే ప్రస్తుతం అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు గతంలో అతని విజనరీ కావచ్చు, ప్రస్తుతం ఆయన పరిశ్రమలు తీసుకురావడంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అందరికీ తెలిసిందే. గత ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు విజనరీ అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చే దిశగానే ఈ యొక్క వేదిక అయితే వాళ్ళకి ఒక అనుకూలతగా మారుతుందని చెప్పేసి మాత్రం చంద్రబాబు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.